హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు. అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి అఫీషియల్ ఆర్టీఐ రిప్లై అయితే రావడం జరిగింది. ఎన్టీపీసీ చెన్నై అలాగే గోవాది జోన్కి సంబంధించింది టోటల్ ఫామ్ ఫిల్అప్ డేటా అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. చూడండి, వీడియోస్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటీస్ అయితే మట్టుగా వీడియోని పూర్తి వరకు చూసి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ 4 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది అనమాట. ఇక్కడ 4 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హౌ మెనీ టోటల్ ఫార్మ్స్ రిసీవ్డ్ అండర్ ఎన్టీపీసీ. చెన్నై జోన్కి అయితే ఇప్పటివరకు ఎన్ని ఫార్మ్స్ ఎన్టీపీసీ రిలీజ్ అడిగాడంట. ఓకేనా. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ టోటల్ ఫార్మ్స్ రిసీవ్ టెక్నీషియన్. చెన్నై టెక్నీషియన్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఇప్పటివరకు ఎన్ని ఫార్మ్స్ రిలీవ్ వచ్చాయని చెప్పి అయితే అడిగారు అనమాట. నెక్స్ట్ చూడండి అమ్మా, హౌ మెనీ ఫార్మ్స్ ట్రేడ్ వైజ్ అనమాట. టెక్నీషియన్ చెన్నై టెక్నీషియన్కి ట్రేడ్ ఫెడరల్గా వ్యాలరీ రెండింటికి కలిపి ఇప్పటివరకు కేటగిరీ వైజ్ ఎన్ని వచ్చాయని అడిగారు అనమాట. నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గౌహతికి సంబంధించి కూడా అడిగారు కేటగిరీ వైజ్ ఎన్ని వచ్చాయని చెప్పి. ఓకేనా. అది చూడండి, దీనికి సంబంధించింది మొత్తం చూసుకుంటే ఇక్కడ ఎన్టీపీఎస్కి అన్ని గ్రాడ్యుయేట్ అన్గ్రాడ్యుయేట్ అన్ని మదర్ పబ్లిషింగ్ అన్నీ కూడా ఇస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది చూడండి, నెక్స్ట్ పారా 2-3 ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి 2-3 పారా 2-3 ఏంటంటే ఇక్కడ హౌ మెనీ టెక్నీషియన్ గురించి అడిగారు కదా చెన్నై. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదని చెప్పి ఇక్కడ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది ఇచ్చాడు అనమాట. ఓకేనా. అది చూడండి, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, పారా 1-2 చూసుకున్నట్లయితే హౌ మెనీ టోటల్ అప్లికేషన్ రిసీవ్డ్. చెన్నై జోన్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎన్ని జోన్లు అంటే టోటల్ పారా 1 అనమాట. చెన్నై జోన్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, టెక్నీషియన్ కూడా సంబంధించిన కేటగిరీస్ అడిగాడు అనమాట. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ అప్లికేషన్ రిసీవ్ టెక్నీషియన్ చెన్నై కేటగిరీ వైజ్ వెల్డర్ ఫెడ్ ఇది కూడా అడిగారు కదా, అక్కడ ఇచ్చింది ఇచ్చాడు. దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఏమంటుందంటే ది రిప్లై హ్యాస్ బిన్ ది ప్రొవైడ్ ఆఫ్ ది సిపిఐ. అంటే నవంబర్ 11 అయితే 10/8 ఇవ్వడం అనేది జరిగింది అనమాట. చూడండి, పారా 1 చూసుకున్నట్లయితే టోటల్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 3,42,423 అప్లికేషన్స్ అయితే ఉన్నాయంట ఆర్ఆర్బీ చెన్నై ఎన్టీపీసీది, నాట్ ఏ టెక్నీషియన్. ఎన్టీపీసీకి అయితే 3,42,423 అప్లికేషన్లు అయితే ఫిల్అప్ అయ్యాయంట. ఓకేనా. అది చూడండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమంటానంటే దీనికి సంబంధించిన ఆర్ఆర్బీ అహ్మదాబాద్ దీనికి కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి ఇచ్చాడు. అది పారా 4 చూడండి, గౌహతికి అడిగారు. గౌహతి టోటల్ ఎన్ని ఎన్టీపీసీ అంటే అన్గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే 4,72,268 అప్లికేషన్లు అయితే ఫిల్అప్ అయ్యాయంట ఇక్కడ గౌహతి. ఓకేనా. అది చూడండి, నెక్స్ట్ అండర్ ఆర్టీఐ రిప్లై విచ్ అవైలబుల్ ఆఫ్ ది మెయింటైన్ దీనికి సంబంధించి ఇచ్చారు. అది చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ చెన్నై చూసుకున్నట్లయితే చెన్నైకి సంబంధించిన ఆర్టీఐ రిప్లై అయితే 2 క్వశ్చన్స్ అయితే అడిగారు ఇక్కడ. 3 చూడండి, ఫస్ట్ కేటగిరీ వైజ్ అడిగారు, అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా అడిగారు. ఓకేనా. నెక్స్ట్ ట్రేడ్ వైజ్ ఫిట్టర్ వ్యాలరీ 2 ట్రేడ్ వైజ్ ఉన్నాయి. 2 అప్డేట్ ఏంటంటే రెండింటికి రిప్లై అనేది ఇవ్వలేదు అనమాట వీళ్ళు. ఓకే, రెండింటికి రిప్లై అనేది ఇవ్వలేదు వీళ్ళు. ఓకేనా. అది చూద్దాం, ఇన్ కేసు రిప్లై వచ్చినట్లయితే మీకు వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకేనా. అది చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్టీఐ రిప్లై అనేది అఫీషియల్ అనమాట. ఓకే, ఇదైతే ఫేక్ అయితే కాదు. ఓకే, అఫీషియల్ నేను ఆర్టీఐ రిప్లై మీకైనా తీసుకున్నది పెట్టడం జరిగింది. అది చూసారు కదా, చాలామంది అడుగుతుంటారు చెన్నై జోన్కి సంబంధించిన టెక్నీషియన్ ఎప్పుడు వస్తుందని చెప్పి. అది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, వీళ్ళైతే క్వశ్చన్ అయితే అడిగారు. ఓకేనా. ఇదైతే ఈ విధంగా ఆర్టీఐ రిప్లై అయితే అప్లై చేశారనమాట. దీనికి సంబంధించిన వెరిఫై అయింది, దీనికి సంబంధించిన నాట్ ప్రింటింగ్ అని చెప్పి అయితే ఇస్తుంది. అంటే మా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి అయితే ఇస్తుంది చెన్నై జోన్. చూడండి, ఎన్టీపీసీ ఇచ్చింది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మట్టుగా ఇవ్వలేదన్నమాట. ఓకేనా. చూద్దాం, ఇన్ కేసు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే నేను మీ ముందుకు అయితే వీడియోతో అయితే వస్తాను. ఓకేనా. అయితే మనం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.